హలో, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్ వచ్చేసి మంచి టేస్టీ గోంగూర పచ్చడి చేయబోతున్నాను. ముందుగా ఇనుప పెనం పెట్టుకొని కాస్త వేడి అవ్వనివ్వండి. ఓకే, ఇందులోకి ఒక స్పూన్ వచ్చేసి మినప్పప్పు, ఒక స్పూన్ శనగపప్పు, అర స్పూన్ మెంతులు వచ్చేసి ఒక స్పూన్ జీలకర్ర వచ్చేసి 1.5 స్పూను ధనియాలు మంచిగా వేయించుకున్నాను. సన్నని మంట పైన గోంగూర పచ్చడి పచ్చిమిర్చితో చేస్తామండి. కాంబినేషన్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి మనకి గోంగూర పచ్చడి కలర్ రైస్లోకి, ఏదైనా తాలింపు అన్నంలో లేకి, జీరా రైస్ అట్లా వాటిలో లేక కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మన వైట్ రైస్ లేక్ కూడా ఇంకా టేస్టీగా ఉంటుందండి, పుల్ల పుల్లగా. ఓకే, వేగిపోయినాయి, మరి మాడిపోతే బాగోదు, తీసేసుకుందాం. ఓకే అండి, మసాలాలు వేయించుకొని మనం పక్కన పెట్టేసుకున్నాము. మళ్ళీ ఇప్పుడు కడాయి పెట్టేసిన, స్టవ్ ఆన్ చేసి ఇందులోకి ఆయిల్ వేద్దాం. కానీ ఆయిల్ హీట్ అయిపోయింది. మంచిగా ఉల్లిపాయలు, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. మంచిగా వేయించుకున్నాం. ఇందులోకి పచ్చిమిర్చి అండి, ఒక 15 దాకా తీసుకున్నాం పచ్చిమిర్చి. వాటిని ముక్కలుగా కట్ చేసుకున్నాం మిర్చిని సన్నగా, ఎందుకంటే త్వరగా వేగుతాయి. ప్లస్ అవి ఆయిల్లో పడినప్పుడు పచ్చిమిర్చి చిట్లదండి, లేదంటే చిట్టాయి, పగులుతుంది. కాబట్టి ఇలా పీసుగా కట్ చేసి వేసుకోవాలి. ఇది వచ్చేసి ఒక పెద్ద ఉల్లిపాయ అండి, ఎల్లిపాయ. ఇది వచ్చేసి ఎల్లిపాయ గడ్డ ఒకటి. మంచిగా వేయించుకోవాలి. ఇది కలర్ కూడా చేంజ్ కావాలండి, అంతవరకు కాస్త మగ్గాలి. వెయిట్ చేద్దాం. కాస్త మగ్గడానికి మనం 1/2 స్పూన్ సాల్ట్ వేద్దాం. ఓన్లీ వీటికి సరిపడినంత సాల్టే వేస్తానండి ఇప్పుడు నేను. మనం గోంగూరకు మళ్ళీ నెక్స్ట్ వేద్దాం. ఒక 2-3 మినిట్స్ అలా వదిలేద్దాం, మంచిగా కుక్ అవుతుంది అది ప్రశాంతంగా. వెయిట్ చేద్దాం. ఓకే అండి, ఉల్లిపాయ, ఎల్లిపాయ, పచ్చిమిర్చి మంచిగా వేగిపోయినాయి. కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఉల్లిపాయ బాగా రెడ్డిష్గా వచ్చినాయి, లైట్ రెడ్డిష్ కలర్. పచ్చిమిర్చి కూడా మంచిగా వేగిపోయింది. ఇంకా ఎల్లిపాయ సంగతి చెప్తారా, అది కూడా వేగిపోయింది. మనము స్టవ్ ఆఫ్ చేసేసి తీసి పక్కన పెట్టేద్దాం అండి. అవి తీసేసినాం మనం కడాయిలో నుండి. ఇది కూడా ఇంకా హీట్గానే ఉంది. ఇప్పుడు ఇందులోకి మళ్ళీ కాస్త ఆయిల్ వేసి, ఆయిల్ మంచిగా హీట్ అవుతుంది. ఇప్పుడు మనం ఇందులోకి గోంగూర వేస్తున్నాను. వచ్చేసి గోంగూర 4 కట్టలు తీసుకున్నామండి. ఇక ఆకు మాత్రమే వలుచుకున్నాను, కాడలు లేకుండా.
మీకు తెలుస్తుంది అనుకుంటున్నాను నేను. ఇట్లా కాడ లేకుండా ఆకు మాత్రమే తీసుకోవాలి. అప్పుడు మనకు త్వరగా మగ్గిపోతుంది అన్నమాట. కాడలు ఉంటే సమయం ఎక్కువ పడుతుంది, పుల్లలుగా కూడా ఉంటుంది గోంగూర. సరే, మనం ఇది ఇంట్లో కలిపేస్తాం. ఈ ఆయిల్లో మంచిగా హై ఫ్లేమ్ పైన ముందు అది అంతా దగ్గరికి అయ్యేంత వరకు మంట ఫుల్గా పెట్టుకోవాలండి. చూసారా, ఒక 1 minute 2 minutesలోనే మనకి అంతా దగ్గరికి అయిపోయింది ఆకంతా. వావ్, ఓకే. ఎంత స్పీడ్గా మగ్గిపోయిందంటే అది ఆకు అంత త్వరగా దగ్గరికి అయిపోయింది. ఓకే 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 ఓకే. ఒక 1/2 స్పూన్ పసుపు వేస్తానండి నేను. వచ్చేసి 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నా. ఈ గోంగూరకి సరిపోతుంది. ఇంకా ఆల్రెడీ మనం ఉల్లిపాయలకు వేసుకున్నాం కదా మసాలా వేయించినప్పుడు, ఇది కూడా వేసేసుకున్నాం. ఇది బాగా ఇలాగే ఇప్పుడు మనము మంట తగ్గించేసి మీడియం సైజు పెట్టుకొని అలాగే ఆకు అంతా మెత్తపడేంత వరకు మగ్గిద్దాం. ఈలోగా మనం చేయాల్సినది పని ఇంకోటి ఉంది, చేసేద్దాం. అంత త్వరగా దగ్గరికి అయిపోయింది. ఓకే 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 ఓకే. సరే అండి, ఇప్పుడు ఇందులోకి మనం ఒక 1/2 స్పూన్ పసుపు వేస్తానండి నేను. వచ్చేసి 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నా. ఈ గోంగూరకి సరిపోతుంది. ఇంకా ఆల్రెడీ మనం ఉల్లిపాయలకు వేసుకున్నాం కదా మసాలా వేయించినప్పుడు, ఇది కూడా వేసేసుకున్నాం. ఇది బాగా ఇలాగే ఇప్పుడు మనము మంట తగ్గించేసి మీడియం సైజు పెట్టుకొని అలాగే ఆకు అంతా మెత్తపడేంత వరకు మగ్గిద్దాం. ఈలోగా మనం చేయాల్సినది పని ఇంకోటి ఉంది, చేసేద్దాం. ఒకటి చేయాల్సిన పని ఒకటి ఉందన్నాను కదా, అది వచ్చేసి ఇప్పుడు మనము వేయించుకున్నాం కదండి ధనియాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, మెంతులు వేసి మంచిగా మిక్స్ వేసుకోవాలి. మంచిగా పొడి అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనము విడిగా వేయించుకున్నాం కదా ఆయిల్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎల్లిపాయ ఇవన్నీ వేసి మిక్స్ వేసుకోవాలి. ఈ పౌడర్లనే 2 కలిపి మళ్ళీ మరొకసారి మిక్స్ వేసుకుందాం. ఓకే అండి, మంచిగా మెత్తగా పేస్ట్ అయిపోయింది. చూసారుగా, స్మెల్ అయితే సూపర్ ఉందండి, మసాలా స్మెల్. ఇప్పుడు మనము అందులో వేసేద్దాం. చూసారా, గోంగూర మంచిగా మెత్తబడిపోయింది. కాస్త అలా ఒక 2-3 సార్లు నేముకున్నామంటే దీన్ని నేను మిక్సీలో వేయనండి. నా స్టైల్లో నేను ఇంట్లో చేసే గోంగూర పచ్చడి ఇది. ఆల్రెడీ మెత్తబడిపోయింది కదా, మీకు కూడా చూస్తున్నారు, కనిపిస్తుంది. ఇంక ఇప్పుడు మనం ఇందులోకి ఇంకా ఆయిల్ కావాలనుకుంటే మీరు ఎక్కువ ఆయిల్ వాడతారైతే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి మనము కొత్తిమీర అండి, ఇది కూడా ఇప్పుడు వేసేద్దాం, మగ్గిపోతుంది. ఏమి ఎక్కువ సమయం పట్టదు కొత్తిమీర మెత్తగా కావడానికి, అది కూడా మెత్తగా అయిపోతుంది. మనం మంచిగా ఇప్పుడు మసాలా మిక్స్ వేసుకున్నాం కదా, అది వచ్చేసి ఇప్పుడు వేసేద్దాం. ఈ మసాలా పేస్ట్ ఇప్పుడు వేసేసి ఇది 2-3 డేస్ అయినా బాగా నిల్వ ఉంటుందండి పచ్చడి. చాలా టేస్ట్ కూడా ఉంటుంది. టేస్ట్ అయితే ఏం చేంజ్ కాదు, అలాగే ఉంటుంది.
ఇప్పుడు మెయిన్గా చేయాల్సింది ఏమంటే ఈ మసాలా మంచిగా కలిసిపోవాలి ఇందులో, ఆ విధంగా కలపాలి. కలపడంలో మనకి గోంగూర కూడా మంచిగా మెత్తగా అయిపోతుంది. ఇలా అక్కడక్కడ మనకు గ్రీన్గా కనిపించేది కొత్తిమీర అండి. అది తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. పచ్చి కొత్తిమీర అక్కడక్కడ. మీకు ఇందులోని పులుపు సరిపోవట్లేదు అనుకునే వాళ్ళు కాస్త చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టి ఒక 2 ఇంచులంత చింతపండు, అంతే అండి, ఎక్కువద్దు, పులుపు ఎక్కువైపోతుంది. ఆల్రెడీ గోంగూర పులుపు కాబట్టి ఆ చింతపండు వేడి నీళ్ళలో తగినంత మోతాదులో నానబెట్టుకొని చిక్కగా బాగా పిండి ఇప్పుడు వేసుకోవచ్చు. మీరు ఇంకా పులుపు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు వేసుకొని బాగా కొద్దిసేపు అలాగే స్టవ్ పైన పెట్టి కలుపుతూ ఉండాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి గోంగూర. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మా ఇంట్లో మా స్టైల్లో మేము చేసే గోంగూర. ఓకే, ఇప్పుడు మనం ఇందులోకి తాలింపు వేసేస్తాం. ఓకే అండి, తాలింపు కూడా రెడీ అయిపోయింది. పక్కన చూసారా మంచిగా ఎల్లిపాయలు ఉడికి చితక్కొట్టి వేసుకోవాలండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎల్లిపాయ, ఎండుమిర్చి, పచ్చికరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఇంతే అండి టేస్టీ గోంగూర పచ్చడి. మా ఇంట్లో నా స్టైల్లో నేను చేశాను. మీరు కూడా మీ ఇంట్లో నేను చూపించిన ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గట్టిగా లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ వాచింగ్.